పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతల కక్షపూరిత రాజకీయాలకు దిగారు. ఐతంపూడి వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని అధికారులు కూల్చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ కూల్చివేతలకు పాల్పడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే భారీగా మోహరించిన పోలీసులు లావణ్య ఇంటిని కూల్చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే తన ఇంటిని కూల్చేశారని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల ఒత్తిడితో పోలీసులు అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు లావణ్య. రైట్, ప్రస్తుతం ఈ కూటమి అరాచకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా చేస్తారు ఈ కూల్చివేతలు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ప్రధానంగా చూసినాక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరవరం మండలం ఐతంపూడికి సంబంధించినటువంటి గ్రామంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఎవరున్నారో ఉప్పుడూరి లావణ్యపై సంబంధించినట్టుగా కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠ చేరాయని చెప్పచ్చు. కన్నట్టు వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గతంలో వారి ప్రత్యేకంగా ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ వాళ్ళ కక్ష చేరిపోవడంతో ఏకంగా వాళ్ళ ఇంటినే ధ్వంసం చేసేందుకు దిగినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నేతలు కానీ అధికారులు కానీ రెచ్చిపోతే ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో కూడా భారీగా పోలీసులతో మోహరించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు ఏదైతుందో ఆ ఇల్లుకు సంబంధించి రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ కూడా మరోవైపు ఆర్ఎండ్కి సంబంధించి పరిధిలో ఉన్నాయంటూ కూడా కూల్చివేయడం జరుగుతుంది. మరోవైపు చూస్తే కనుక ఇది కేవలం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే చూస్తున్నామని చెప్పి లావణ్య కూడా ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచ్ కూడా ఆరోపిస్తున్న కూడా కనబడుతుంది. గతంలో కూడా ఇలాగే ఇబ్బందులు గుర్తు చేశారు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఎటువంటి నోటీసులు లేకుండా గతంలో తాము వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా కానీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా స్టే సంబంధించినటువంటి వచ్చే తరుణంలో మరోవైపు ఇలాంటి తరుణంలో కూడా మరోవైపు స్టే తీసుకొస్తారు అనే ఆలోచనలు ఉన్న తరుణంలో కూడా ఏకంగా ఇంటిని ధ్వంసం చేయడం పట్ల వారు కూడా ఆవేదన వ్యక్తం చేసిన కూడా కనపడుతుంది. హరి, ఓకే రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.